టీజీ మల్కాజ్గిరి పార్లమెంటేరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బీఎంసీలోని అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ మహా గొప్ప మేధావి నవభారత రాజ్యాంగ శిల్పి భారతరత్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బాణసంచా కాల్చి సంబరాలు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఈరోజు దళితులకు స్వాతంత్రం వచ్చిన రోజుగా భావిస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అన్యాయం జరిగినా సాధిస్తున్నాను. అన్యాయం జరిగినా సాధిస్తున్నాను. ఆధ్వర్యంలో మరి ఆయన సాధించిన అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే దళితుల గురించి పోరాడిండ్రో మరి అదే పోరాటంలో మరి మందకృష్ణ మాదిగ మరి ఎంఆర్పిఎస్ పెట్టి ఆయన ఎలలేని సేవ కొన్ని 2001 నుంచి కొట్లాడుకుంటూ ఎల్లలేని సేవ చేసుకుంటూ మరి మాదిగ బిడ్డలకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, దళితులకు ఇట్లా చాలా డ్యూటీలు వస్తలేవు, ఇబ్బంది అవుతుందని చెప్పి మరి నిరాదీక్ష చేపట్టిండు. మరి దానికి మరి రేవంత్ రెడ్డి మా తెలంగాణ సీఎం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మరి దళితుల మీద ఎంతో శబ్దం ఉండి దళితుల మీద దయ ఉంచి మాకు ఇలా 15% కిందకు ఆయనకు పాలాభిషేకం చేస్తామని మరి సీఎం గారికి ఎస్సీ తరఫున అందరికీ మరి బీసీని ఎస్సీని కలిపి మరి ఆయన ఎంత పెద్ద మనసు చేసుకొని చేసినందుకు మా బోడుపల్లి తరఫున మరి సీఎం గారికి ఎంతో రుణపడి ఉంటాము. మరి ఇంకోటి కూడా ఉంది మా సీఎం గారు చేసేది, మరి మా పెద్ద కంచె అన్నది ఒకటి ఈ దళితులది ఉంది, అది కూడా ల్యాండ్ పులింగ్ మరి అయ్యింది కొద్దిగా, అది చిన్న కేసు ఉంది, అది కూడా దయచేసి మరి పెద్ద కంచె కూడా మాది ల్యాండ్ పూలింగ్ కొనసాగించాలని సీఎం గారికి మరి ఇక్కడ బోడుపల్లి నుంచి విన్నపించుకుంటూ మరి మీడియా వాళ్ళకు ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మాకు దళితులకు అందగా మాదిగలకు స్వతంత్రం వచ్చిన రోజుగా భావిస్తున్నాము. 30 సంవత్సరాల నుంచి అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇబ్బంది పడుతూ 30 సంవత్సరాలలో గ్రహించి ఆ రోజు పెద్దలు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మోత్కుపల్లి నరసింహులు గారు మా జాతికి అన్యాయం జరుగుతుందని గ్రహించి మా జాతి కోసం ఎవరో ఒకరు పోరాటం చేయాలి, దీనికి ఎవరో ఒకరు సారథి కావాలన్న ఉద్దేశంతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ రోజు గ్రహించినటువంటి వ్యక్తి మా మోత్కుపల్లి నరసింహులు గారు. ఆ రోజు ఎవరైతే బాగుంటుందని చెప్పి గ్రహించి మందకృష్ణ మాదిగ అయితే బాగుంటుంది, ప్రజల్లో బాగా అవగాహన ఉంది, ప్రజలపైన మంచి అవగాహనతో మాట్లాడతాడన్న ఉద్దేశంతో ఆయనను ఎంచుకొని పరోక్షంగా ప్రత్యక్షంగా ఆయనకు సపోర్ట్ చేస్తూ 30 సంవత్సరాల పోరాటంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేయడం వల్ల మాకు 2 సంవత్సరాల్లో 20,000 ఉద్యోగాలు వచ్చినాయి. అది మళ్ళీ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈరోజు నిజంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదైతే మన కోర్టు నుంచి ఆదేశాలు రాగానే అదే రోజు అసెంబ్లీలో ఉండి అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిగా మన రేవంత్ రెడ్డి గారు నిలిచినాడు. ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మేము అందరం మాదిగ జాతి మాదిగ ఉపకులాల అందరం ప్రతి ఒక్కరము ఆయనకు రుణపడి ఉంటాము. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఎనలేని మా పోరాటము
గ్రహించిన వ్యక్తిగా, మా ఎంబడి ఉన్న వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారిని గ్రహించినాము, ఊహించినాము. నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారికి మేము జన్మలకు రుణపడి ఉంటామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో మా స్థానం తక్కువ ఉన్నా అందరినీ అందరినీ అన్ని పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరినీ ఏకదాటిగా ఈరోజు ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి నిజంగా కూడా మాదిగా ఉపకులాలు అన్నీ కూడా రుణపడి ఉంటాయి. ఇది జన్మలకు మా పిల్లల తరతరాలకు ఉపయోగపడేటట్టుగా ఈరోజు 9% ఇవ్వడం మేము స్వాగతిస్తున్నాము. మాకే అన్యాయం జరిగినా దాన్ని పరిధిలో మళ్ళా మేము ముందుకు పోవడానికి కూడా మేము సహకరించుకుంటాం. మాకు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మా మాదిగ జాతికి మాత్రం అండగా ఉంటాడని మొత్తం తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ.